పడ్డది ప్రక్రియ పోయి పైసలు తీసుకొని తక్కువ అవుతుంది వస్తే మాత్రం తక్కువ అవుతుంది. మా బాబు కూడా వచ్చిన నెల అయితే మంచిగా కలిసి పోతున్నాం తక్కువ అయింది మంచి కలుస్తుంది. చాలా అయితే అక్కడ పోతే ఎంత అంటే అంత ఇవ్వాల్సింది తక్కువది కదా. ఇక్కడ ఇక్కడ బాబు ఎంత ఇస్తే అంత తీసుకుంటుంది. మంచిగా అవుతుంది తక్కువ అవుతుంది. తక్కువైందా? బాబు మంచిగా కేసు అయితే మా బాబు దెబ్బ తాకింది. కాలు ఊరింది. 10 రోజులు ఉంటుంది బాబు. ఉంటాము ఇంకా తక్కువ ఉంటే వెళ్ళిపోతాం ఇంటికి. తక్కువ అయినాకనే పోతాము. ఎట్లుందమ్మా? తక్కువ కొంచెం తక్కువ ఉంది బాబుకు. వాళ్ళ పోతే బాగానే ఖర్చు. ఇక్కడ ఇక మనసులో చెప్తున్నారు బాబు 5 నిమిషాలు తీసుకుంటారు, ఇక్కడనే ఉంది అమ్మ తక్కువ దాకా పాప తక్కువ ఇక్కడనే ఉందని చెప్తున్నారు. వసతులు మంచిగా ఉన్నాయి. మంచిగా ఎట్లుంది ఇప్పుడు కాలనీ నొప్పి తక్కువ ఉందా? వేస్తుందా? అంతేనా? ఇక ఎవరే హాస్పిటల్ పోతే ఏమైంది? ఝాన్సీ కపూర్ వచ్చారు. అతుకుంది ఇప్పుడు? ఎన్ని రోజులే ఈయన ఉంటున్నావు? నా పేరు రాజు, మా సిరిసిల్ల. నాకు ఈ కీలు ఇది ఉండగా తప్పిపోయింది. ఇది మన ప్రైవేట్ దవాఖానలో వేయించుకున్నామంటే అది లక్షలతో కూడిన పని. అది మాకు కాలేక మేము ఇక్కడికి వచ్చినాము. ఇక్కడ 3 కట్టతోటి మాకు న్యాయం అయిపోయింది. ఇప్పుడు ఏదో ఇదే చేయి పని చేస్తుంది. చేరాపు కొంచెం చేలా ఉంటాయి. అంతకుముందు రాకపో అంతకుముందు రాకపో లేవలే. ఇప్పుడు హ్యాపీగా ఉన్నాను. ఎంత ఖర్చు అయింది అందరికీ? 5,000 అయినాయి. 5,000 రూపాయలు? అదే ప్రభుత్వ ప్రైవేట్ పోతే లక్షలతో కూడిన పని. అది మాతో కాదు అని చెప్పి మాకు 100-120 కిలోమీటర్ల ఇక్కడికి కాకొచ్చింది. ఎన్ని రోజులు? ఇప్పటికి 20 రోజులు చేసింది. ఎక్కడ వాడు? తిరుపతిలో వాడు. నొప్పుకుంటే కట్టు లేకుంటే లేదు. రాలేదు ఒక్కదనుకుని మళ్ళా ఏడాడు ఇప్పుడు ఏడాడు ఎంకలు జరిగే వరకు రౌద్ర కట్టం బట్టి బుక్క పని వచ్చింది. 3 సార్లు కంప్లైంట్స్ కట్టాను. 3 సార్లు ఎంఆర్ కానీ 2 సార్లు ఇచ్చి ఇంకా తక్కువ పడదాం. మరోసారి రమ్మన్నాడు. 20,000 వచ్చింది. మళ్ళీ మా పెద్ద బిల్డింగ్ సిరిసిల్ల ఈడికి వరకు వచ్చింది. ఇప్పుడు 16 రోజులు ఎంత ఖర్చు అయింది? తక్కువ ఇక్కడ ఇప్పుడు రూమ్ కిరాయి మాత్రం అంతకుముందు 20,000 అయింది. అక్కడ ఓకే 20,000 అయింది. ఓకే అయింది ఇప్పుడు? ఇప్పుడు ఓకే. ఇంకొక 15 రోజులు కట్టండి. వచ్చి మన స్టేట్మెంట్ మన దగ్గర బిల్డింగ్లో పని చేస్తాడు అన్నట్టు. వర్క్ చేయడానికి వచ్చింది. పైనుంచి 1వ ఫ్లోర్ నుంచి పడిపోయాడు. కింద కిటికీలో నుంచి పడిపోయాడు. కళ్ళు తిరిగి కిందికి పడిపోయాడు. ఏంటంటే అట్లనే పడిపోయాడు. ఆయనకు ఎన్నుపూస 1, 2, 3 జాగాల క్రాక్ వచ్చింది. 3 జాగాల క్రాక్ వచ్చింది. లేవలేని పరిస్థితి. కాలు ఆడతలేదు, చెయ్యి ఆడతలేదు.
ఇక దాన్ని చూసుకొని ఎక్కడ ఈయన పడింది అక్కడ కుమరవెల్లి నుంచి ఇక్కడ షిఫ్ట్ చేసినాం మళ్ళా మెదక్లో అన్ని స్కానింగ్లు ఎంఆర్ఐలు అన్ని తీపిచ్చి మనకు బాబు గురించి బాగా ఎక్స్పీరియన్స్, అది ఎంతటి కేసు అయినా సరే దాన్ని కంపల్సరీ గ్యారంటీగా దాన్ని సక్సెస్ చేస్తాడు. ఆ విషయం అది గుర్తు మనం దృష్టిలో పెట్టుకొని కంపల్సరీ ఈడికే పోవాలనే విషయంతో ఇక్కడికే తీసుకొని వచ్చినాం. జస్ట్ 1.5 మంత్లే ఆయనను లేపి నడిపించి కూర్చోబెట్టిండు. ఇప్పుడు ఇంకొక 15 డేస్లో ఆయనంతలో ఆయనను నడవడానికి ఆయనకు కంపల్సరీ మనం గ్యారంటీ. అట్లా ఈ చేయి ఆ చేయి ఏ చేయి కూడా ఆడలేదు అట్లా. ఇప్పుడు ఎట్లుంది ఇప్పుడు పరిస్థితి? అంటే ఎట్లా తింటున్నా, నియంత్రణ తింటున్నా? అంతకుముందు తినలేకపోతే స్పర్శ లేదు ఇంతకుముందు. మెదక్ జిల్లా ఝాన్సీలింగాపూర్ గ్రామంలో ఉన్నాము. ఇక్కడ చూస్తుంటే చాలా ఘోరమైన పరిస్థితి. ఎంతోమంది ఎముకలు విరిగి, కాలు విరిగి, వెన్నుపూస విరిగి వాళ్ళ గోస చాలా తీవ్రమైన ఇబ్బందులు ఉన్న యొక్క రాములు అనే వ్యక్తి స్థానికంగా ఈ ఝాన్సీలింగం గారి నివాసి కొన్ని సంవత్సరాల నుండి ఇక్కడ వాళ్ళ సేవ చేసుకుంటూ లక్షల రూపాయలు ఖర్చయ్యే ఒక రోగానికి కనీసం 5-10 వేల రూపాయలు నయం చేసి పంపిస్తున్న దృష్టి చూసాము. ఇంతకుముందు చూస్తుంటే ఒక వ్యక్తి ఖాళీ వెన్నుపూస విరిగి స్పర్శ లేకుండా 6 నెలలు మూలపడినాడు. ఇప్పుడు ఆయన ఖాళీ నడుస్తుంటే చాలా ఆశ్చర్యపడుతున్నారు ఇంటి కుటుంబం మొత్తం. అసలు లేవలేకున్న పరిస్థితుల్లో కూడా లేచి నడవడం చూస్తుంటే మనం చాలా ఆనందం. రాములు గారు ఇక్కడ వారు నిర్మించి 200 కుటుంబాలు దాదాపు ఇక్కడ ఈరోజు ఇక్కడనే ఉంటున్నారు. ఇక్కడనే వాళ్ళకి అన్ని సదుపాయాలు కల్పిస్తూ దాదాపు ఈ కార్పొరేట్ వైద్య ఈ సమయంలో నేను చేస్తున్న సేవలు చాలామంది హర్షిస్తున్నారు. ఎక్కడి నుండో నిజామాబాద్, బైన్సా నుంచి, అదేవిధంగా కామారెడ్డి, ఇక్కడ నుంచి చుట్టుపక్కల గ్రామాల నుండి ఎంతోమంది వస్తున్నారు. కొంతమంది కాళ్ళు చేయాలి విరిగిన వారికి కూడా ఇక్కడ ఉండి వాళ్ళ సేవ చేసుకుంటూ వాళ్ళ సౌకర్యం కల్పిస్తూ తక్కువ రూపాయలతో అధిక ఆరోగ్యాన్ని ఇస్తూ తను ఎంతో గర్వంగా ఉందని కోరుతుంది. అది వారి మాటలో విన్నాము. రామన్న ఒక నిమిషం నేను చేయబట్టి 40 ఏళ్ళు. మా తాత చేసిండు, మా నాయన చేసిండు, నేను చేస్తుంది. కానీ అంతకుముందు వ్యవసాయం చేసేవాడిని. మా నాయన శక్తి వ్యవసాయం చేసి వ్యవసాయం చేసేవాడిని. ఇక నేను చేసిన కొంచెం మంది కూడా అప్పటి లెక్క మూటలు, ఎట్లు, బండ్లు లేవు కదా. ఇక రాజ్యంతో ఈ బండి వాడి ఆ బండి వాడి మంచిగా మంది కూడా పెరిగింది. మీ సుఖం నా సుఖం, మీకు మంచిగా అయితే మీ వాళ్ళకు మంచిగా అయినా వచ్చింది. ఇక అంటే దీని మీద ఆదాయం ఇస్తున్నా ఇంకేమన్నా ఆలోచన పరంగా సేవ చేయడం? ఇప్పుడు ఇక్కడ పిల్లగాడు ఉన్నాడు కదనే, ఏం పేరు పిల్లగాడు? దత్తాత్రి. ఆయన జీవితం నిలబెట్టుడు నా బాధ్యత. నా కరెంటు బిల్ ఏంది, నా ఖర్చు ఏంది, వాళ్ళ దైవం నా కాడికి ఇస్తే తీసుకుంటే నా దగ్గర ఏం లేవంటే నువ్వు ఇచ్చిపోతే ఇంకో 5 రూపాయలు నేను ఇంకో అవకాశం ఇచ్చి పంపిస్తాను. అప్పటి నుంచి కూడా మా నాయనల కూడా గంతే నడుస్తుంది. బిల్లు వేసుకుంటాం, అందరు దయ ఉండాలి. దాదాపు 20-25 కుటుంబాలు నిత్యం ఇక్కడ ఉండడము, అదేవిధంగా వారు సేవ చేయడము, వారు ఇస్తే దైవంతో తీసుకోవడం, మానవత్వంతో చేస్తున్న పని తప్పించి ఎలాంటి ఆశ లేకుండా 40 ఏళ్ళ నుండి వాళ్ళ తాతల నుంచి వాళ్ళ తల్లి నుంచి వస్తున్న ఆచారం అనేది ఈరోజు చూస్తుంటే ఎంతో గర్వం. ప్రభుత్వం ఇలాంటి విధానాలు ఆదుకోవాలి, సత్యరూపంలో ఆదుకోవాలి. ఇట్లాంటి వాళ్ళని ప్రోత్సహించి ముందు నడిపించాలని కోరుకుంటూ మీ ఫైనాన్స్ మెదక్ జిల్లా.